మన ఈ మధ్య మనం చూసాం, ఇది కుత్బులాపూర్లో దాదాపు 18 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. సో అంటే హై ఇంటెన్సిటీ రెయిన్ఫాల్, హయ్యర్ రెయిన్ఫాల్ ఇన్ కోర్ ఏరియాస్, అంటే మెయిన్గా చూస్తే కనుక శేర్లింగంపల్లి అంటే మనకి ఇది మాదాపూర్, గచ్చిబౌలి, ఇది కోర్ హైదరాబాద్ అంతా కూడా దీంట్లో కూడా ఎక్కువ రికార్డ్ అవుతుంది వెన్ కంపేర్ టు సబర్బన్ ఏరియాస్ అనమాట. సబర్బ్స్లో తక్కువ ఉంటుంది. సో దానికి కూడా కారణాలు కూడా చెప్తాను, అది కూడా ఎందుకు మనకి కోర్ హైదరాబాద్ ఇదంతా అనేది కూడా. అండ్ డేటా కూడా ఏం చెప్తుందంటే మనకి ఈ హెవీ స్పెల్స్ అనమాట. హెవీ స్పెల్స్ అంటే షార్ట్ ఇంటెన్స్ స్పెల్స్ అనమాట. సో వెరీ షార్ట్ పీరియడ్లో అలా హెవీ ఇంటెన్స్ స్పెల్స్ అది మోర్ ఫ్రీక్వెంట్గా పెరుగుతుంది అనేది కూడా డేటా మనకి చెప్తుంది అన్నట్టు. సో మనకి టీజీడీపీఎస్ ద్వారా కానీ మీరు నార్మల్గా మనం ఇతర ఐఎండి నుంచి తీసుకున్న డేటా నుంచి కూడా తీసుకుంటే కనుక ఈ షార్ట్ ఇంటెన్స్ స్పెల్స్ అనేది కూడా మనకి విపరీతంగా పెరగటం అనేది. సో దీనికి ప్రధానమైన కారణం కూడా ఏంటంటే సిటీ మీద ఎక్కువ, అంటే ఇది ఉత్తి హైదరాబాదే కాదు, మనం ఢిల్లీలో గుర్గాం చూసాము, లేకపోతే ముంబై చూసాము, లేకపోతే బెంగళూరు చూసాము. ప్రతి సిటీలో కూడా రేపు ఈ వర్షపాతం సిటీల వరకు ఎక్కువ అవ్వటానికి మనకి చూస్తున్నాం అనమాట. అంటే డేటా కూడా అదే చెప్తుంది. కారణాలు ఏంటి అంటే కూడా మనకి ఒక హీట్ ఐలాండ్ అనేది ఒక కాన్సెప్ట్ మీకు అందరికి కూడా ఉంటుంది. ఇప్పుడు మనందరికీ జనరల్గా గ్లోబల్ వార్మింగ్ మీద ఆల్మోస్ట్ లాస్ట్ 250 ఇయర్స్లో 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ మొత్తం ఓవరాల్గా గ్లోబల్గా టెంపరేచర్ రైజ్ అనేది మనకు తెలుసు. దాంతో చాలా మార్పులన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ ద్వారా వచ్చినాయి. బట్ మీరు ఇక్కడ చూస్తే కనుక అంటే ఈ హీట్ ఐలాండ్ కాన్సెప్ట్ సిటీస్లో దగ్గరకు వచ్చేటప్పటికి పక్కన ఉన్నటువంటి ప్రాంతాలతోటి కన్నా ఇక్కడ 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్, 5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువ టెంపరేచర్ రికార్డ్ అవుతుందన్నమాట. సో అంటే సపోజ్ మనకి ఇప్పుడు ఊరి బయట కన్నా హైదరాబాద్ సిటీలో టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ టెంపరేచర్స్ ఎక్కువ ఉండటంతో కూడా మనకి హీట్ ఐలాండ్ కాన్సెప్ట్లో న్యాచురల్గా మనకి ఏంటంటే మాన్సూన్ తోటి ఇప్పుడు వచ్చేటటువంటి ఏదైతే మాయిశ్చర్ ఉంటుందో, ప్లస్ ఆ మాన్సూన్ మాయిశ్చరే కాకుండా నార్మల్గా లోకల్గా ఉన్నటువంటి మాయిశ్చర్ తోటి కూడా మనకి కన్వెక్టివ్ కరెంట్స్, అంటే దీంతో పైకి ఇది ఈ వాటర్ వేపర్ ఇదంతా పైకి వెళ్ళటం, ఈ కండెన్స్ అవ్వడానికి కావాల్సిన పొల్యూషన్ కూడా విపరీతంగా ఉండటంతో కావాల్సినటువంటి పొల్యూటన్స్ న్యూక్లియర్ లాగా, అంటే అది దాని చుట్టూ వాటర్ డ్రాప్స్, అది మాయిశ్చర్ ఫామ్ అవ్వటం, ఇది క్లౌడ్ మళ్ళీ అక్కడే పట్టడం అనేది. అంటే హైదరాబాద్ సిటీ లాగా అన్ని సిటీస్లో కూడా ఈ హీట్ ఐలాండ్ కాన్సెప్ట్ తోటి ముందు కూడా మనకి ఎక్కువ వర్షపాతం రూరల్ ఏరియాస్ కన్నా ఎక్కువ రికార్డ్ అవ్వడానికి ఇక్కడ మనకి డేటా తోటి కానీ ఇదంతా కూడా తెలుస్తుంది. సో అందుకోసం మనం గతంలో కన్నా మనం లాస్ట్ 25 ఇయర్స్లో కూడా చూస్తే కనుక 3 టైమ్స్ ఎక్కువ మనకి ఇది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇది రికార్డ్ అవుతుంది అనేది కూడా, అంటే ఇది ఈ క్లౌడ్ బర్స్ ఇది అనేది కూడా మనం గత 25 ఇయర్స్లో పాత 25 ఇయర్స్ బ్యాక్ డేటాతో కూడా చూస్తే అది మనకి ఆ డేటా ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది అన్నట్టు. సో అంటే ఒక రకంగా ఇప్పుడు ఇవన్నీ చెప్పడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే బేసికల్గా సిటీస్లో ఎక్కువ వర్షపాతం రికార్డ్ అవుతుంది. సబర్బ్స్ లైక్ మనకి మేడ్చల్లు లేకపోతే అవతల బయట ఉన్న దానికన్నా కానీ సిటీస్లో ఎక్కువ అవుతుంది. సో దానికి కావాల్సినటువంటి అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనమాట సిటీస్లో. అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏం వస్తుంది? సో అంటే ఇది మనం మేనేజ్ చేయలేకపోతే కనుక ఈ వరదలు అనేది నిత్యకృతంగా మనకు ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ వరదలు అనేది వస్తుంటాయి. ఈ వరదల్లో నష్టపోయేది కూడా ప్రధానంగా పేద వర్గాలే నష్టపోతాయి. ఎందుకంటే న్యాచురల్గా వీళ్ళు లో లయింగ్ ఏరియాస్లో ఉంటాయి, లేకపోతే వాళ్ళు ఇల్లులు కట్టేటప్పుడు కూడా హైట్ లేపకుండా మామూలుగా మీరు చూస్తే కనుక ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువలో ఉంటుంది. సో అన్నీ కూడా కాలనీస్ అన్నీ కూడా ముంపుకుంటాయి. నెక్స్ట్ ఈ బస్తీలు కూడా లో లయింగ్ ఏరియాస్లో వాటిల్లో ఉండే వాళ్ళు ఉంటారు. అంటే ఈ వచ్చేటటువంటి ఈ ఫ్లడ్ దీంతో వచ్చే ఇక మీద వాటిల్లో పేద వర్గాలే నష్టపోతుంటారు. ఇప్పుడు మనం చూసిన ప్రతి చోట కూడా ఈ వర్షంలో వాళ్ళే ఎక్కువ నష్టపోయినట్టు కూడా కనబడుతుంది. సో దీనికి మనం ఈ అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలంటే కనుక ఖచ్చితంగా చెరువుల్ని పునరుద్ధరించాలి, నాలాల్ని పునరుద్ధరించాలి. నాలా నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని వీలైనంత వరకు మనం తీసుకురావాలి. మీ చెరువులు మనకు తెలుసు దాదాపు 60 to 70% ఆఫ్ ద లేక్స్ మొత్తం డిసపేర్ అయినాయి. నాలాస్ అయితే కనుక చాలా చోట్ల నాలాస్ అసలు కనెక్షన్ కూడా లేదు. అండ్ గతంలో 10 మీటర్లు వెడల్పు ఉండే నాలాలు ఇప్పుడు హార్డ్లీ 1-2 మీటర్స్ కూడా వెడల్పు లేనటువంటి పరిస్థితులు మన సిటీ అంతా కూడా మనకున్నదన్నమాట. సో దీన్ని మనం నాలాల్లో పునరుద్ధరణ చేయటం అనే దాని మీద ఈ మనం అంటే నెక్స్ట్ 50 ఏళ్ళు 100 ఏళ్ళు సిటీ కనుక మనకి జాగ్రత్తగా కాపాడుకోవాలంటే కనుక సో దీనికి తప్పకుండా మనం ఈ ఎంక్రోచ్మెంట్స్ని మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రిజ్యూనేషన్ చేయాల్సిన అవసరం కూడా మనకి చాలా ఉంటుందన్నమాట. ఏది లేక్స్ని, వాటర్ బాడీస్, పార్క్స్ కూడా. ఎందుకంటే వెజిటేషన్, చెట్లు ఉంటాయి, చెట్లు కూడా విల్ యాక్ట్ యాజ్ అది కూలింగ్ ఎఫెక్ట్ కోసం అనమాట. ఎందుకంటే మీకు తెలుసు ఇందాక 3 to 5 degrees ఎందుకు ఎక్కువ ఉన్నది హీట్ ఐలాండ్ కాన్సెప్ట్లో. సింపుల్,
మన కాంక్రీట్ స్ట్రక్చర్స్ చాలా వస్తాయి, కాంక్రీట్ బిల్డింగ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు, ఆ బిల్డింగ్స్ వచ్చినప్పుడు మొత్తం కాంక్రీటైజ్ అయిపోయింది, మొత్తం మీకు అది మనకి కోఎఫిషియంట్ ఆఫ్ రన్ ఆఫ్ అని ఉంటుందన్నమాట. ఆ కోఎఫిషియంట్ ఆఫ్ రన్ ఆఫ్ 0.98 0.99 ఉందన్నమాట. అంటే 100 లీటర్లు వర్షం పడితే కనుక హార్డ్లీ 1 లీటరు నీళ్లు ఇంకుతాయి లోపలికి, తక్కిన 99 లీటర్లు బయట అట్లా పారి చెరువుల్లోగా లేకపోతే ఎక్కడ అంటే రోడ్ల మీద పారి డ్రైనేజీలకు వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. సో అంటే మనకి ఇంత దీంట్లో అంటే వాటర్ కూడా మనకి హోల్డ్ చేసేటటువంటి స్ట్రక్చర్స్ లేవు, అండ్ లేక్స్ లేవు, వాటర్ డ్రైన్స్ లేవు, ఇవన్నీ లేవు కాబట్టి ఈ పునరుద్ధరణ. అండ్ దీంట్లో ఇందాక నేను చెప్తున్నటువంటి ఆ హీట్ ఐలాండ్ దీంట్లో కూడా మీరు ఒకసారి చూడాల్సింది ఏంటంటే ఈ కాంక్రిటైజేషన్ అవ్వడంతో అక్కడ టెంపరేచర్ అంటే రేడియేషన్ కూడా ఎక్కువ దాన్ని ట్రాప్ అయిన తర్వాత మనకి ఎక్కువ వర్షాలు కూడా మనకి సాయంత్రం పూట అంటే ఈ కూల్ అయిన తర్వాత సాయంత్రం పూట మెల్లిగా కనెక్టివ్ కరెంట్స్ తోటి మనకి అంటే దిస్ ఈజ్ ద ప్యాటర్న్. సబర్బ్స్ కన్నా సిటీలో ఎక్కువ పడుతుంది నెంబర్ 1. నెక్స్ట్ ఎక్కువ కూడా సాయంత్రాల పూట అంటే కూల్ అయిన తర్వాత పడుతుంది అనేది అదొక మనం అనుకోవాలి. నెక్స్ట్ షార్ట్ ఇంటెన్స్ స్పెల్స్ ఎక్కువ అవుతాయి, అంటే ఎక్కువ వర్షపాతం ఉధృతంగా పడుతుంది. దీనికి మాన్సూన్ దీంతో అంటే మాయిశ్చర్ తోటి మాన్సూన్ మాయిశ్చర్ ఉన్నా కానీ లోకల్ ఫ్యాక్టర్స్ తోటి అక్కడ లోకల్ క్లైమాటిక్ దీంతో కూడా మనకు అవుతుంది. అంటే మనం ఈ పరిగణలోకి తీసుకోవాలనేది చెప్తుందన్నమాట. సో ఈ సిటీలు అంటే అర్బన్ సిటీస్ మొత్తం ఇండియా వ్యాప్తంగా కానీ మనం ఎక్కడైనా కానీ చూసినా కూడా దీనికి మనం సన్నాహితులై ఉండాలి. అండ్ ఎంక్రోచ్మెంట్స్ ఎస్పెషలీ వాటర్ బాడీస్, పార్కులు, నాలాస్ అనే దాని మీద చాలా అంటే ఎస్పెషలీ దీంట్లో స్టేక్స్ ఎవరికి ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తే కనుక యంగర్ జనరేషన్కి, సో మనం ఇప్పుడు జెన్ జెడ్ మనం చూసాం, వాళ్ళు నేపాల్లో చాలా ప్రధాన భూమిక పోషించారు. ఈ ఎంక్రోచ్మెంట్స్ దాంట్లో కూడా ఇట్లాంటి వాళ్ళకి చాలా ప్రధానమైన పాత్ర ఉంటుందన్నమాట. ఎందుకంటే రేపు ఫ్యూచర్ వాళ్ళదే కదా, వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళే రేపు వాళ్ళు రాసుకోవాలి. వాళ్ళ ఫ్యూచర్లో ఇప్పుడు రేపు చెరువులు ఎవరిని ఆక్రమించినా, పార్కులు ఆక్రమించినా, లేకపోతే నాలాలు ఆక్రమించినా ఎక్కువ నష్టపోయేది ఈ ఉండేటువంటి యంగర్ జనరేషన్ అనమాట. సో అందుకోసం యంగర్ జనరేషన్ హ్యాస్ ఎ బిగ్గర్ రోల్ ఇన్ వాళ్ళ స్టేక్ హోల్డర్స్ కూడా ఉంటారు. అఫ్కోర్స్ అందరితో ఉంటుంది, వీళ్ళకి ఇంకా దే హ్యావ్ ఎ బిగ్గర్ రోల్. సో ఈ అన్నిటి నేపథ్యంలో మనము ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చూడాలి. అండ్ మనం డేటా కూడా మేము ఇచ్చాము, మీ అందరు కూడా ఈ కాపీస్ కూడా ఇచ్చుంటారు బహుశా. సో మనకి ఈ దీంట్లో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా మనం చూస్తే కనుక మన దగ్గర ప్రస్తుతానికి 51 డిఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి. సో దీన్ని త్వరలో అంటే దాన్ని యాక్చువల్గా 72 టీమ్స్కి త్వరలో పెంచడానికి గవర్నమెంట్కి ప్రతిపాదనలు కూడా పంపిస్తాము. ఎందుకంటే యాక్చువల్ ఒరిజినల్గా మన క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది 72కి, బట్ అప్పుడు ఇనీషియల్గా మనం 51 దానికి చేసాము. సో దాన్ని 72కి చేయడానికి కూడా గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపుతాం. మనకు వీ హ్యావ్ ఇంకా వేరే 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా ఉన్నాయి. సో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అండ్ ఈ 51కి ఇంకొక 21 యాడ్ అయితే కనుక 72 ఇది అవుతాయి మనకి. ఎందుకంటే ఇది సిటీ కోర్ సిటీలో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా మనకు ఉంటుందన్నమాట. అండ్ ఇది కాకుండా స్టాటిక్ టీమ్స్ కూడా ఉన్నాయి మనకి 240 స్టాటిక్ వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా. అండ్ ఇదే కాకుండా మనం ఈ కోఆర్డినేట్ విత్ ఇతర ఏజెన్సీస్, మీ అందరికీ తెలుసు మనకి ఇది రకరకాల ఏజెన్సీస్ లైక్ ఐఎండి, ఎన్ఆర్ఎస్సి, అట్లనే టీజీ, డిపిఎస్, ఇట్లా అందరితోటి కూడా మనం కోఆర్డినేట్ చేస్తున్నాం. సో డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకి ఇమీడియట్ రిలీఫ్ కోసం కూడా మనం ఇమీడియట్గా ఏంటంటే నాలాస్ని ఎక్కడెక్కడైతే కనుక ఎంక్రోచ్ చేయబడ్డాయో అక్కడ ఇమీడియట్గా రిలీఫ్ ఇవ్వడానికి డీసిల్టింగ్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ అనమాట. మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు మైత్రివనం ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మైత్రివనంలో చూస్తే కనుక దాదాపు మోర్ దెన్ అక్కడ మనం 20 ట్రక్కుల పైన సిల్ట్ అక్కడ తీయటం జరిగిందనమాట. సో జస్ట్ ఆ మైత్రివనం మీరు ఇంతకుముందు విపరీతంగా వాటర్ లాగింగ్ అయ్యేది. ఇప్పుడు ఎప్పుడైతే కనుక అక్కడ మన డిఆర్ఎఫ్ నుంచి అట్లానే మన డిజాస్టర్ మేనేజ్మెంట్ వైపు నుంచి ప్లస్ మన అసెట్ ప్రొటెక్షన్ నుంచి జిహెచ్ఎంసీ వారు కూడా అందరూ కలిసి సంయుక్తంగా అక్కడ కోఆర్డినేటెడ్గా చేయడంతో తెలుసు మీకు, అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ రావటం జరిగింది. దాని తర్వాత అక్కడ ఒక ప్లాన్ ప్రకారం కూడా అదంతా కూడా మొత్తం మనం దాన్ని పునరుద్ధరించడానికి అంటే ఆ నెట్వర్క్ అంతా చేయడానికి జరుగుతుంది. సో దాంట్లో కూడా సిల్ట్ మొత్తం చూస్తే కనుక మోర్ దెన్ 2000 ట్రక్స్ ఇప్పటిదాకా హైదరాబాద్లో మనం సిల్ట్ తీయటం జరిగింది. సో ఈ డీసిల్టింగ్ అనేది చాలా కీలకమైనది, ఎందుకంటే చాలా చోట్ల ఆ చోకింగ్ ఆఫ్ నాలాస్ లేకపోతే డ్రైన్స్ దీనివల్ల కూడా మనకి ఈ సిల్ట్ మీద మేము అందుకోసం చాలా ప్రధానమైన అంటే ఖాళీ నాన్ రైనీ డేస్లో వీఆర్ ఫోకసింగ్ ఆన్ సిల్ట్ రిమూవల్. రైనీ డేస్ ఆఫ్ కోర్స్ ఎట్లానో మనకి ఇది ఉంటుంది, బట్ ఊరినే కేవలం చేస్తూ రైనీ డేస్లో వచ్చి మనము గతంలో ఉండేదానికి ఇప్పటికి ట్రాన్స్ఫర్మేషన్ ఇదే అనమాట. గతంలో మనం ఏం చేసేవాళ్ళం, అప్పుడు ఈవీడిఎంలో ఉన్నప్పుడు కూడా
మనకి వర్షాలు వస్తే కనుక మన టీమ్స్ వెళ్ళి అక్కడ ఇమీడియట్గా ఏది ఆ క్యాచ్ బిట్స్ దగ్గర ఉండేటటువంటి దాన్ని క్లీన్ చేస్తూ ఉండేది. బట్ ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు వేసి హైడ్రాలో ఉన్నటువంటి డిఆర్ఎఫ్ టీమ్స్ ఇప్పుడు ఈ డీసిల్టింగ్ అనే దానికి కూడా ప్రధానమైన రోల్ ఇస్తూ నాన్ రెయినీ డేస్లో దాని మీద ఎక్కువ ఫోకస్ కూడా ఇస్తున్నాం. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు మన డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ అట్లానే మన ఈ మధ్య మనకు తెలుసు ఈ వరదల్లో చనిపోయిన కొట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని బాడీస్ కూడా మనకు ట్రేస్ అవుట్ అయినాయి. సో మనకి ఇద్దరు బాడీస్ కూడా ఇంకా ట్రేస్ కాలేదు. యాక్చువల్గా దీంట్లో మేము మనం చూస్తే కనుక దాదాపు ఒక బాడీ ట్రేస్ అవుట్ అయింది, దాదాపు మనకి 75 కిలోమీటర్స్ అవతల ట్రేస్ అవుట్ అయింది. అది వలిగొండ దగ్గర ట్రేస్ అవుట్ అయింది. ఉదాహరణకి ఇక్కడ మనకి మన పార్సిగుట్ట దగ్గర చూస్తే కనుక ఆ బాడీ 2.8 కిలోమీటర్స్ స్ట్రెచ్ తోటి అది వెళ్ళి మూసీలో కలుస్తుంది అనమాట. అంటే అక్కడ పడ్డ బాడీ అక్కడి నుంచి అతను అక్కడి నుంచి 2.8 కిలోమీటర్స్ దాకా దాన్ని 7 సార్లు ఇప్పుడు దాకా చెక్ చేసాం అనమాట. సో దాంట్లో మధ్యలో కొన్ని చోట్ల నాలా క్లోజ్ అయ్యింది, కొన్ని చోట్ల ఓపెన్గా ఉంది. 7 సార్లు ఓపెన్ చేసి మొత్తం చెక్ చేసి దాన్ని టోటల్ విత్ జిహెచ్ఎంసీ వాళ్ళతోటి ప్లస్ మా 7 డిఆర్ఎఫ్ టీమ్స్ ప్లస్ 2 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అందరూ కూడా దీని మీద కలిసి చేశాము. డ్రోన్ తోటి కూడా 2 సార్లు మొత్తం ఈ మూసి ఇది కూడా ఓపెన్గా ఉన్న చోట కూడా అంతా కూడా మొత్తం చెక్ చేసాం. బట్ ఈ వరద దీంతో గేట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి ఉంటే కనుక మనకి చెప్పలేము ఎక్కడ ట్రేస్ అవుతుంది అనేది కూడా. సో ఎందుకంటే మధ్యలో అన్ని చోట్ల కూడా ఈ మూసి వరద ఇదంతా కూడా రావడంతో కూడా గేట్స్ ఎత్తి ఉంటే కనుక మనకి వి డోంట్ నో అది తర్వాత ట్రేస్ అవడానికి ఛాన్సెస్ కూడా ఉంటే కనుక ఇది చేస్తున్నాం. సో దిస్ ఇస్ దిస్ మన రిగార్డింగ్ మన డిజాస్టర్ మేనేజ్మెంట్. అసెట్ ప్రొటెక్షన్ గురించి కూడా వీఆర్ గివెన్ లాట్ ఆఫ్ డేటా. సో మీకు ఇచ్చాము అది. దీంట్లో ఇప్పటిదాకా మోర్ దెన్ 95 డ్రైవ్స్ చేసాము. దాదాపు మనకి 900 పైన దీనికి ఐ జస్ట్ గివ్ దట్ డేటా. 923 ఏకర్స్ దాకా రీక్లెయిమ్ చేయడం జరిగింది. సో దీంట్లో 96 డ్రైవ్స్, దీంట్లో 923 ఏకర్స్ అరౌండ్ విచ్ ఇస్ వర్త్ అబౌట్ 45,000 to 50,000 crores అన్నట్టు. ఓకే, సో దీంట్లో అన్ని రకాల ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. పార్క్ ఎంక్రోచ్మెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ లేక్స్ కూడా మనం ఇప్పుడు లేక్స్ పునరుద్ధరణ చేస్తున్నాం. మనం ఒక 6 చెరువులు చేస్తున్నాము. దీంట్లో లేక్స్లో 105 ఏకర్స్ ఉండే చెరువుల్ని ఇప్పుడు 180 ఏకర్స్ చేస్తున్నాం అనమాట. ఈ 6 చెరువులతో అంటే 75 ఎకరాలు పెరుగుతుంది అనమాట ఈ 6 చెరువులు. సో జస్ట్ ఒక 6 లేక్స్కి రీజునేషన్లోనే మనకి 75 ఎకరాలు పెరుగుతుందంటే అందులో మన దాదాపు మోర్ దెన్ 1200 లేక్స్ దాకా టోటల్గా ఉన్నాయి. సో వాటిల్లో మీరు చూడొచ్చు ఎంత మనం రీక్లెయిమ్ చేయొచ్చు అనేది కూడా. సో డెఫినెట్లీ మనకి కంప్లీట్ అయ్యేటప్పటికి ఈ రీజునేషన్స్ ఇవన్నీ నోటిఫికేషన్స్ అయ్యేటప్పటికి మ్యాక్సిమం థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ లేక్ ల్యాండ్ రీజునేషన్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉందన్నట్టు. అండ్ సో దీస్ ఆర్ థింగ్స్. అండ్ ఇది టెక్నాలజీ సంబంధించి కూడా మీకు వీ హ్యావ్ గివెన్ ఎ నోట్. ఇదంతా కూడా వీ హ్యావ్ జిఏఎస్ వింగ్, అది కూడా చాలా యాక్టివ్గా ఇచ్చేస్తున్నారు. అండ్ స్ట్రీమ్ అండ్ నాలా మ్యాపింగ్ కూడా మనం జరుగుతుంది. ఈ పబ్లిష్ చేస్తాం కూడా, ఎఫ్టీఎల్ది కూడా నెక్స్ట్ మంత్ నుంచి పబ్లిష్ చేయటం మొదలెడతాము. అండ్ ఈవెన్ నాలాస్ది కూడా డిలేక్ ఎఫ్టీఎల్తో పాటు మన నాలాస్ది కూడా మనకి డ్రైనేజ్ దానికి సంబంధించింది కూడా అది కూడా పబ్లిష్ చేయడానికి అది కూడా చేస్తాం అది. అండ్ మీకు ఈ డేటా అందరికీ వచ్చి ఉంటుంది అనుకుంటాను. ఇది దీని నుంచి థింక్ దిస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఉంటుంది. సో ఇది కూడా ఐ రిక్వెస్ట్ యూ గో త్రూ దిస్. అండ్ యా రైట్, దీస్ ఆర్ దీస్ థింగ్స్. అండ్ నిన్న కూడా మేము వీ హ్యావ్ డన్ ఇప్పుడు డిమాలిషన్స్ వీటి దగ్గర కూడా వస్తే కూడా నిన్న వీ హ్యావ్ డన్ డిమాలిషన్స్ ఎట్ గాజుల రామారం ఇది. సో అది ఇట్స్ ఆల్ గవర్నమెంట్ ల్యాండ్. సో దీంట్లో చూస్తే కనుక చాలా స్పష్టంగా ఏంటంటే మనకి ఎంక్రోచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే యాక్చువల్గా చాలామంది రౌడీ షీటర్స్ లోకల్గా ఉన్నారు. అట్లానే కొంతమంది ఇటు ప్రగతి నగర్ ఇటువైపు కూడా చాలామంది పట్టాలు పట్టాలు తీసుకొని ఓఆర్సీల కింద లేకపోతే ఇట్లా తీసుకొని ఫేక్ పట్టాలు, ఫ్యాబ్రికేటెడ్ పట్టాల్లో తీసుకుని కూడా వచ్చింది కూడా మనం నిన్న మీకు పెట్టడం కూడా జరిగింది. సో దీంట్లో ఈ చాలామంది అక్కడ లోకల్గా మనకి లోకల్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్స్గా చాలామంది అవుతూ వాళ్ళు అక్కడ స్థానికంగా ఉంటూ ఈ మామూలుగా టిపికల్ ల్యాండ్ గ్రాబింగ్ ఎలా జరుగుతుందో మీ అందరికీ కూడా తెలిసిందే. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను.
ల్యాండ్ గ్రాబర్ ఏం చేయాలనుకుంటే నిన్న మేము కూల్చినవి చాలా చోట్ల దాదాపు మనం చూస్తే కనుక మేము డిమాలిష్ చేసింది ఆల్మోస్ట్ లైక్ రెసిడెన్షియల్ హౌసెస్ దాకా ఐడెంటిఫై చేయడం జరిగింది. యాక్చువల్గా 900 హౌసెస్ ఉంటే దాంట్లో ఇల్లు ఎవరైతే దాంట్లో నివసిస్తున్నారో వాళ్ళు ఎవరిని కూడా టచ్ చేయలేదు. 260 హౌసెస్ మట్టుకే డిమాలిష్ చేసాం. అంటే దాదాపు తక్కిన మీరు చూస్తే 640 పైన దాదాపు మేము అసలు టచ్ కూడా చేయలేదు, ఎందుకంటే దాంట్లో ఉన్నారు. సో దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎక్కడైతే కనుక ఆల్రెడీ నివాసాలు ఉన్నారో దాంట్లో. బట్ ఈ 260లో మీరు చూస్తే కనుక తగ్గిపోవటమో లేదా జస్ట్ ఇది మన ప్యాటర్న్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ మీకు తెలుసు. ఈ రౌడీ షీటర్స్ ఏం చేస్తారు, ఫస్ట్ అక్కడ మీరు చూస్తే కూడా నిన్న ఒక 300 గజాలు 400 గజాలు ఉంటుంది ఆ ల్యాండ్, దాని చుట్టూ గోడ కడతాడు. గోడ కట్టి లోపల హార్డ్లీ ఒక 20-30 గజాల్లో ఒక రూమ్ ఉంటుంది అనమాట. అంటే కబ్జా చేయాలనుకుంటుంది ఎంత 300-400 గజాలు. సో అంటే కబ్జా చేయాలనుకుంది 300-400 గజాలు అనుకోండి, రూమ్ చిన్నది ఒకటి 20-30 గజాల్లో రూమ్ కట్టేస్తాడు. కట్టేసి దాని ద్వారా ఏం చేస్తాడు, దానికి ఒక మీటర్ కనెక్షన్ తీసుకోవటం లేకపోతే వాట్ ఎవర్ తీసుకొని దాన్ని అమ్మడానికి ముందు దానిలో ఎవడో పెడతాడు, దాన్ని ఎవడో ఉంచాలి కదా, కిరాయికి ఏముండదు, వాళ్ళకే పిలిపించి వాళ్ళకే 2000 ఉల్టా ఇచ్చేది కూడా ఉన్నదన్నమాట. అది కూడా వచ్చింది దృష్టికి. సో వీళ్ళంతా ఈ ప్యాటర్న్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్. సో వాళ్ళకే ఉల్టా కిరాయి ఇస్తాడు, కిరాయి ఇచ్చి 2000 ఎంత ఇచ్చేసి పార్టీని ఎదుగుతుంటారు. ఈ లోపల 5 లక్షలకో 10 లక్షలకో 15 లక్షలకో ఎంత పార్టీ ఎతికి అప్పుడు ఆ పార్టీ దొరికిన తర్వాత వీళ్ళని ఇంకొక దానికి మూవ్ చేస్తారు. మూవ్ చేస్తూ ఇలా జరుగుతుంటుంది అనమాట. సో వీళ్ళని మనం తీసినప్పుడు వీళ్ళందరూ అక్కడ కొన్నవాళ్ళు అనుకుంటే కాదనమాట, చాలామందిని తెచ్చి అక్కడ ఈ స్టేజ్ మేనేజ్ చేయడానికి చేసేవాళ్ళు ఉంటారు. కొన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరున్నారు, ఆ కొన్నవాళ్ళు అసలు ఎవరు అమ్మారు అనేది చెప్పాలి మనకు అనమాట. ఇప్పుడు అది కూడా ఉంటుంది. ఎవరు మీకు అమ్మారంటే కనుక ఆ పేర్లు రావాలి. వస్తే కనుక ఎవడు గ్రాప్ చేశాడని చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఓకేనా, ఓకే రైట్. ఇప్పుడు కొన్నవాళ్ళు ఎవరనేది కూడా మనకి, అంటే కొనేవాళ్ళు ఉన్నారు, కొనేవాళ్ళు ఆర్ ఎవరైతే విక్టిమ్స్ వాళ్ళని మనం అందులో ఇల్లులు ఉన్న వాళ్ళని ఎవరిని కూడా మనం డిస్టర్బ్ చేయలేము. ఎవరైతే కనుక డోర్లు లేవో లేదా ఇంకా అసలు ఎవడో అది ఊరినే ఇంకా నడుస్తుందన్నమాట, కబ్జా చేసే ప్రాసెస్ నడుస్తుందన్నమాట, దాంట్లో ఉన్న వాళ్ళే నేను డిమాలిష్ చేసి వాళ్ళని తీసుకొచ్చి కొంతమందిని పెట్టి వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళే స్టేజ్ మేనేజర్గా తీసి వీళ్ళంతా బాధితులు లేకపోతే ఇదనే కాదు, యాక్చువల్గా ఉన్న వాళ్ళని ఎవరిని టచ్ కూడా చేయలేదు. ఇందాక చెప్తున్నా కదా మీకు, ఆల్మోస్ట్ మోర్ దెన్ 640 హౌసెస్లో ఉన్న వాళ్ళని ఇక్కడ 900 పైన ఎంక్రోచ్మెంట్స్ ఐడెంటిఫై అయినా కానీ కూడా 640, అంటే మోర్ దెన్ 3/4 ఆల్మోస్ట్ లైక్ 60-70% వీ డి నాట్ టచ్. ఓన్లీ ఒక 30% 35% అది యాక్చువల్గా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాటిల్ని, లేకపోతే ఇట్లా ఏది దాంట్లో తీసుకొచ్చి ఇంకా ఏ మీటర్లు పెట్టరు లేకపోతే ఇది జరుగు అట్లాంటివి ఇది. సో అది జరిగింది. ఇది కాకుండా యాక్చువల్ తీసిన ఎంక్రోచ్మెంట్స్ ఆర్ ద అదర్ సైడ్. పట్టాసు తీసుకొచ్చి చేసింది అదంతా, అది 100 ఎకరాలు మొత్తం, మోర్ దెన్ 300 acres ఉన్నటువంటి ల్యాండ్లో దిస్ ఈజ్ వర్త్ మోర్ దెన్ ఆల్మోస్ట్ 15,000 15,000 కోట్ల పైన అనమాట. సో దాంట్లో దొంగ ఓఆర్సీలు తీసుకొచ్చి యాక్చువల్గా 1990కి అయిపోయింది అదంతా సర్ప్లస్లో. అది ఏది మన రిటైనబుల్ ల్యాండ్ అని ఉంటుంది యూఎల్సీలో, రిటైనబుల్ ల్యాండ్ 120-125 acres ఎంత ఉండాలి, అప్పటికే అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్స్ అది చేసుకుంటూ చేయడంతో దాంతో జరిగినటువంటి ఓఆర్సీలు, దొంగ ఓఆర్సీలు తీసుకొచ్చి చేసినవి కూడా అన్నిటి కూడా మొత్తం తీసి హైడ్రా ఫెన్సింగ్ వేయడం కూడా జరిగింది. సో ఓకే, సోషల్ మీడియాలో కూడా పలు విధాలుగా ఉంటుంది, ఎవరి లైన్ వాళ్ళు తీసుకుంటారు. సో దాని మీద ఐ డోంట్ వాంట్ టు కామెంట్. సోషల్ మీడియా ఆల్సో ఆ రిక్వెస్ట్ పబ్లిక్ కూడా సోషల్ మీడియాని చూసి మీరు దయచేసి ఒక అభిప్రాయానికి ఎక్కడ రావద్దు, ఎందుకంటే అది చాలా క్లియర్గా పోలరైజ్ అయిన లైన్ ఉంటుంది. ఫ్యాక్ట్ అనేది ఇది ఇప్పుడు మేము మీకు చెప్తున్నది ఇది, దిస్ ఈజ్ ఇవన్నీ కూడా చాలా కష్టతరమైన పనులు. వెనక్కి కబ్జా అయిన ల్యాండ్ వెనక్కి తీసుకోవడం అనేది డెఫినెట్గా అంత ఈజీ పని కాదు. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్స్. కర్ణాటక నుంచి ఇంజనీర్స్ మనకి చూడటానికి వచ్చినప్పుడు మేము వెళ్ళాం యాక్చువల్ కర్ణాటక చెరువులు స్టడీ చేయడానికి. ఆ చెరువులు మళ్ళీ మన దగ్గర ఒక 8-9 నెలల తర్వాత అక్కడ చీఫ్ ఇంజనీర్లు వాళ్ళ దగ్గర వచ్చారు. అసలు మీరు ఎంక్రోచ్మెంట్స్ ఎలా తీస్తున్నారని చెప్పి అడిగినారు. అంత కష్టమైన పని ఎలా చేస్తున్నాను. సో టఫెస్ట్ జాబ్ ఇన్ ఎనీ దిస్ థింగ్ ఈజ్ రిమూవల్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్. ఎందుకంటే అది చాలా ఇది అంటే ఏంటంటే చాలా మనకి ఇట్లా చాలా ఇది చూశారు కదా నిన్న కూడా, అంత పబ్లిక్ మీడియా ఇదంతా వచ్చి అంత రకరకాల ఎవరి దీన్ని వాళ్ళది ఉంటుంది. సో దిస్ ఇస్ వెరీ టఫెస్ట్ జాబ్, బట్ యూ హ్యావ్ టు డూ ఇట్. చెరువులు కబ్జాలు అవుతున్నా, పార్కులు కబ్జాలు అవుతున్నా, గవర్నమెంట్ ల్యాండ్స్ కబ్జాలు అవుతున్నా, వీ హ్యావ్ టు డెఫినెట్లీ యాక్ట్ ఆన్ దిస్. అండ్ దేస్ ఇది ఉంటుంది.
అండ్ సండే ఇది కూడా వచ్చింది, సండేది చేసేదానికి దిస్ క్లియర్ 3 years జడ్జిమెంట్ ఆఫ్ మన ఇది డివిజన్ బెంచ్ ఆఫ్ మన పాత గతంలో ఏపీ హైకోర్టు ఉంది 3 years జడ్జిమెంట్. సో విచ్ క్లియర్లీ సేస్ దట్ సండే దే హ్యావ్ నాట్ ప్రొహిబిటెడ్ అనమాట, దే హ్యావ్ నాట్ బార్డ్ టు రిమూవ్ ద ఎంక్రోచ్మెంట్స్ ఆన్ సండేస్. సో 3 years జడ్జిమెంట్ దాంట్లో స్పష్టంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కూడా మేము దీంట్లో ఎవరైతే కనుక నష్టపోయారో వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ముందుకు వచ్చేసి వాళ్ళకి ఎవరైతే కనుక అమ్మినారో వాళ్ళ పేర్లు ఇస్తే కనుక డెఫినెట్గా వాళ్ళందరి మీద లోతుగా ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ చర్యలకి హైడ్రా అక్కడ లోకల్ స్థానిక పోలీస్తో కలిసి వర్క్ చేస్తుంది. ఆల్రెడీ చాలామందిని ఐడెంటిఫై చేశాము, లోకల్ రౌడీ షీటర్సే వాళ్ళందరూ కూడా. సో ఇది నిన్నటి దీంట్లో సోషల్ మీడియా కూడా లైక్ మనకి హైడ్రా దాని మీద కూడా ఇప్పుడు లైక్ ఏది చాలా చోట్ల కూడా మేము మన ఈ మధ్య చూసాము, కేసు కూడా పెట్టాం. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం. కేసు పెట్టి అక్కడ ఒక అడ్వకేట్ అతని మీద ఇంకా జర్నలిస్టులు వీళ్ళ మీద కూడా పెట్టాం. సో దీంట్లో చాలా స్పష్టంగా పహాడీ షరీఫ్ కేసులో హైడ్రా కేసు పెట్టింది ఎందుకంటే ఎవరైతే చైతన్య రెడ్డి అనే ఆమెతోటి పెట్టించలేదు, కావాలని పెట్టించలేదు. ఎందుకంటే రేపు ఒకవేళ ఆ కేసు ఏసీబీకి ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, సో అప్పుడు మేము అది అంటే అప్పుడు ఆమె కూడా కల్ప్రిట్, షీ ఆల్సో బికమ్ ఏ కల్ప్రిట్ బికాస్ షీ ట్రై టు బ్రైబ్ హైడ్రా ఆఫీసర్స్ అనే దాంతో. సో అందుకోసము అది కేసు హైడ్రా ఆఫీసర్స్ చేయటం జరిగింది. అండ్ ఈ కేసులో కూడా చాలా స్పష్టంగా అంటే వర్టెక్స్ వాళ్ళతోటి హైడ్రా లాలుచి పడ్డదని చెప్పేసి, లేకపోతే ఇతర ఇంకెవరో వీళ్ళతోటి ఎవరు వాసవి వాళ్ళతో ఎక్కడ బిల్డర్స్ మీద ఇప్పటికి మోర్ దెన్ 11 కేసెస్ బుక్ చేసింది హైడ్రా అనమాట. బిల్డర్స్ ఎవరన్నా భయపడతారంటే కనుక హైడ్రాకే భయపడతారు, అది కూడా లెట్ దిస్ బి వెరీ క్లియర్. ఓకే, సో అది రేపు ఎవరైనా కానీ ప్రతి బిల్డర్ని ఎవరైనా అడగండి, ఎవరైనా కానీ మీకు తెలిసిన బిల్డర్ని అడిగితే కనుక ఎక్కడైనా కానీ కూడా అది దీంట్లో ఎక్కడైనా కానీ కూడా ఏ బిల్డర్ అయినా కానీ కూడా హైడ్రాని మేనేజ్ చేసుకోవచ్చా అనేది మీరు కాన్ఫిడెన్షియల్గా అడగండి, యూ విల్ గెట్ టు నో అసలు ఫస్ట్ అది. సో చాలా లెట్ దిస్ బి వెరీ క్లియర్. సో దాంట్లో ఏంటంటే వర్టెక్స్ వాళ్ళ దగ్గర, వర్మ అనే వాళ్ళ దగ్గర హైడ్రా కమిషనర్ మీకేం చేశారు ఏం చేశారని ఇవన్నీ చూస్తున్నాం అనమాట. ఇవన్నీ సరే ఇట్లాంటివి చాలా ఇంతకుముందు కూడా చాలా చూసాం. సో ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ దట్ ఆయేషా కేసు 17 సంవత్సరాల క్రితం చేసినప్పుడు అప్పుడు సత్యంబాబు అనే అతన్ని ఎప్పుడైతే కనుక ముద్దాయిగా అప్పుడు ఎంక్వైరీలో ఫస్ట్ అతన్ని ఐడెంటిఫై చేశాము. ఆ తర్వాత మన ఈ మధ్య చూశాను సిబిఐ కూడా ఇప్పుడు ఆయేషా మీరా కేసులో సేమ్ మళ్ళా 18 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ అతన్ని నిర్ధారిస్తూ కూడా ఇచ్చిందనమాట. సేమ్ థింగ్ ఒక 8 ఏళ్ల క్రితం, ఐ థింక్ 2018లో 17 years బ్యాక్ ఆయేషా మీరా కేసులో మేము ఎవరైతే కనుక ఇతనే చేశాడని చెప్పి ఫిక్స్ అయ్యి చెప్పినామో తర్వాత చాలా కోర్టులో అటు ఇటు అయింది కానీ బట్ ఫైనల్గా నిజం గెలుస్తుంది ఎప్పుడైనా. ఐ హ్యావ్ స్ట్రాంగ్ బిలీఫ్ దట్ ట్రూత్ విల్ ట్రయంఫ్ అనమాట, ట్రూత్ అలోన్ విల్ ట్రయంఫ్, నిజమే గెలుస్తుంది. సో ఇప్పుడు సిబిఐ కూడా మొన్న చూశాను నోటీసులు ఇచ్చారు వాళ్ళకి, ఇది ఇచ్చేసి ఇతనే ఇదని చెప్పేసి ఇచ్చారు. సేమ్ థింగ్ ఇది ఇట్లానే ప్రణయ్ కేసు అయినప్పుడు కూడా, మిర్యాలగూడ అయినప్పుడు, నేను నల్గొండ ఎస్పీకి ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా అన్నారు ఇది అంతా ఏదో మేనేజ్ చేస్తున్నారు, అప్పుడు ఆయేషా మీరా కేసులా చేస్తారు. వాళ్ళందరికీ మన ఈ మధ్య మరణ శిక్షలు పడ్డాయి, యావజ్జీవ శిక్షలు పడ్డాయి. దట్ వాస్ ఆ ఫ్యామిలీ అంతా కూడా వచ్చి మాకు కలిసినప్పుడు వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. వాళ్ళు బాధితులు, వాళ్ళు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి దే థ్యాంక్ డస్ అండ్ ఆల్. సో మనం ఎప్పుడైతే కనుక కొంత ఇవన్నీ యూ హ్యావ్ టు గో అగైన్స్ ద టైడ్. చాలా సందర్భాల్లో మనం ఏంటంటే రకరకాల ఎవడు వాడు కావాల్సినట్టు వాళ్ళు డైరెక్షన్స్ లాగుతున్నప్పుడు కూడా మనం ఒక కరెక్ట్ నిజం అనే దానికి నిలబడితే కనుక డెఫినెట్గా ఇవన్నీ ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో సేమ్ థింగ్ ఇక్కడ ఈ వర్టెక్స్ దీంట్లో ఫర్ ఇన్స్టెన్స్ మీరు చూస్తే తుక్కుగూడ దగ్గర దాంట్లో అసలు అక్కడ ఫస్ట్ డెమాలిష్ చేసిందే మేము కంప్లైంట్ మీద. అసలు ఇట్లా రాగానే ఫస్ట్ అక్కడ ఎవరో లోకల్గా ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ చెరువు చుట్టూ ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ డిమాలిష్ చేసింది మేము. ఒక కుంటని మొత్తం క్యాప్చర్ చేసుకొని దాదాపు 8 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉండే కుంటని క్యాప్చర్ చేసి మొత్తం కబ్జా చేయాలని చూస్తే కూడా దాని మీద కేసులు పెట్టింది కూడా మేము చెబితే అక్కడ ఇరిగేషన్ వాళ్ళు పెట్టారు 2 కేసులు. ఇట్స్ నాట్ దట్ అక్కడ వాళ్ళు పెట్టారు అనేది కాదు, మేము వెళ్ళి చెప్పిన దాని మీద ఆ రోజు అక్కడ పెట్టారు. సో అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఉండాలి. ఇది తర్వాత గవర్నమెంట్ లెవెల్లో కూడా రైజ్ చేసాము ఈ ఇష్యూని. దీని మీద కూడా ఇప్పుడు డీప్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది, గవర్నమెంట్ నుంచి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ చిల్లర మాటలు వాళ్ళతోటి వీళ్ళతోటి వర్టెక్స్ వాడితోటి హైడ్రా రాజీ పడ్డది, లేదా వాడితోటి వాడు మేనేజ్ చేసుకున్నాడు జస్ట్ ఇవన్నీ అసలు వాళ్ళ ముందు ఎంక్రోచ్మెంట్ ఎందుకు తీస్తారు, వాళ్ళ మీద ఎంక్వైరీ ఇప్పుడు ఎందుకు ఆర్డర్ అవుతుంది, ఆ కుంటను మేము ఎందుకు వాడు కబ్జా చేసిన కుంటను వెనక్కి ఎందుకు లాక్కుంటాము, అదంతా 100 కోట్లు. 10 ఎకరాలు అంటే అక్కడ మీరు ఊహించండి, ఒక కుంట అంటే దాదాపు 200 కోట్ల పైన ఉంటుంది అనమాట. దాన్ని వెనక్కి తీసుకో. అండ్ చెరువులో ఉన్న ఎఫ్టీఎల్ అంతా మొత్తం డిమాలిష్ చేసాం, మొత్తం గోడలు కడితే కనుక మొత్తం కట్టి అతను ఆక్రమించుకుని. సో అట్లానే వాసవి వాళ్ళది కూడా సింపుల్ మీరు చూస్తే కనుక వాసవి వాళ్ళది కూడా నాలాని కబ్జా చేస్తే
వీ బుక్డ్ ఏ కేసు ఆన్ వాసవి వాళ్ళ మీద అనమాట, ఏది అక్కడ మన మూసాపేట దగ్గర ఉన్నటువంటి దాంట్లో చేస్తే వాళ్ళకి ఫండింగ్ కూడా ఆగిపోయిన తర్వాత, వాళ్ళకి రావాల్సిన ఫండింగ్ కూడా ఈ కేసు తోటి ఉండటంతో వేరే చేసేవాళ్ళు. సో బట్ స్టిల్ వీ సెడ్ నో, నాలా ప్రొటెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాలాసు అండ్ అట్లా ఇదనేది. సో వాళ్ళకి వేరే బయట నుంచి రావాల్సిన ఫండ్ కూడా వాళ్ళు వచ్చి ఈ కేసు వల్ల వాళ్ళకి ఫండింగ్ ఆగిందని కూడా వాళ్ళు చెప్తే మరి తప్పదు, మీరు ఎందుకు ఎంక్రోచ్ చేశారని కూడా మేము గట్టిగా అడిగినాం. సో అంటే నాలాస్ ఎంక్రోచ్మెంట్స్ దగ్గర, లేక్స్ ఎంక్రోచ్మెంట్ దగ్గర విల్ బి వెరీ వెరీ టఫ్ అండ్ అది చాలా స్పష్టంగా లెట్ దిస్ బి వెరీ క్లియర్. సో ఎవడో ఏదో మాట్లాడారని చెప్పి దాని మీద కేసు పెట్టాము, కేసు పెడితే అది లోకల్ పోలీస్ చేస్తారు, రేపు ఆ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు, చేసిన తర్వాత దాంట్లో కాల్ డేటా తీయమని అడుగుతున్నాం. కాల్ డేటా తీయండి, టవర్ డేటా తీయండి, చాట్స్ తీయండి, వాట్సాప్ చాట్స్ తీయండి, ఆ ఫోన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫోన్ నుంచి డేటాను రిట్రీవ్ చేయండి, ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తే విషయం అంతా బయటకు వస్తుంది కదా, లెట్ దట్ బీ డన్. సో ఎక్కడైనా కానీ కూడా లోతుగా చేసి దర్యాప్తు చేస్తే ఎవడు ఏందనేది బయటకు అన్నీ తెలుస్తాయి అన్నమాట. సో వీఆర్ రిక్వెస్టింగ్ ద లోకల్ పోలీస్ టు డూ దట్. ఓకే, సో అందుకోసం ఈ సోషల్ మీడియాలో నిన్న కూడా చూశాను, చిన్నపిల్లలతో పెట్టి మాట్లాడించడం ఇక్కడంతా అనేది కూడా. సో దిస్ హ్యాస్ బికమ్ ఏ స్టాండర్డ్, ఇది ఇప్పుడు ఇది అయిపోయింది అనమాట. అంటే కబ్జాలు మనం భరిద్దామా, ఇట్లానే చేసుకుంటూ పోదామా? సో ప్రతివాడు ఎవడో చేస్తే కనుక అక్కడ లోకల్గా ఎవడో యూట్యూబ్ ఛానల్ ఉంటాడు, లేకపోతే వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంటాడు, వాళ్ళు నలుగురు పిల్లల్లో లేదా ఇద్దరిని పెట్టి చేయాలంటే కనుక కాదు కదా. ఇట్స్ ఏ హార్ష్ డెసిషన్ డెఫినెట్గా. తీసుకొని ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది సమాజానికి కావాల్సిన ఆస్తులు ఇవన్నీ. ఒక చెరువుని కాపాడాలన్నా, లేదా చెరువులు ఎంకరేజ్మెంట్స్, మన నల్ల చెరువు తీసాం కుక్కట్పల్లి దగ్గర, తీసినప్పుడు చాలా అప్రోర్ ఉంది. మన నల్ల చెరువు దగ్గరికి వెళ్తే వాళ్ళు పబ్లిక్ అంతా వచ్చి దే ఆర్ చాలా ప్రైజ్ చేస్తున్నారు అందరూ అనమాట. మీరు అప్పుడు 1 year బ్యాక్ జరిగిన దానికి ఇప్పటికీ పబ్లిక్ మనం చేసి అక్కడ ఈ బతుకమ్మకుంట బెస్ట్ ఎగ్జాంపుల్. బతుకమ్మకుంట చూడండి ఎట్లా దాని రూపురేఖలే మారిపోయినాయి. ఆ చుట్టుపక్కల ప్రతి చెరువు ఇట్లానే తయారవుతాయి అనమాట. ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పుడు కాపాడిన దాంట్లో కూడా ప్రభుత్వం చాలా పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తున్నట్టు అక్కడ దాంట్లో చాలా చేయడానికి కూడా వాళ్ళు పూనుకుంటున్నారు అనమాట. అంటే ఏది స్కూల్స్ లేదా ఇంకా ఇతర గవర్నమెంట్ నుంచి చాలా అంబిషియస్ ప్లాన్స్ ఉన్నాయి. సో అంటే ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉందంటే కనుక గవర్నమెంట్కి దానికి చేయడానికి ఎన్నో, అంటే అందరికి సమాజానికి చేయడానికి చాలా ఇది ఉంటుంది. అంతేగాని ఎవడో కొంతమంది వాళ్ళు ఇది కబ్జా చేసేసి చేస్తే కనుక దేస్ అ సిస్టమ్. వాళ్ళకి ఏమన్నా లీగల్గా వాళ్ళు ఇల్లు క్లెయిమ్ చేసుకోవచ్చు, ఇందిరమ్మ ఇల్లులు ఉన్నాయి, లేకపోతే రకరకాలు ఉన్నాయి. దేస్ అ లీగల్ సిస్టమ్ ఉంది, ఆ సిస్టంలో వెళ్ళి తీసుకోవచ్చు ఎవరైనా కానీ. బట్ దీంట్లో క్రమంలో మేము అయినా కానీ కూడా పేదవాళ్ళ ఇల్లులు మేము కూల్చలేదు. కూల్చిందల్లా కూడా కేవలం ఎవడైతే గనక అది ఆ కబ్జాదారులు గ్రిప్పులో పెట్టుకుని 300-400 గజాల చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని ఒక 10-20 గజాల్లో రూమ్ కట్టాడంటే ఏంటి అర్థం? 300 కబ్జా చేయాలని, అతను రూమ్ ఇది చేయాలని అనమాట. సో చేసి ఇది చేస్తున్న వాళ్ళని ఇది చేస్తాం. ఆ అధికారుల మీద కూడా మేము వీల్ రైట్ టు గవర్నమెంట్ ఫర్ యాక్షన్ అండ్ ఇదంతా కూడా కలెక్టర్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము. సో తప్పకుండా ఆ కన్సర్న్ వాళ్ళకి చేస్తాము.